రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో మరో వివాదం వెలుగులోకి వచ్చింది. గత నెలలో విజయవాడకు చెందిన శ్రీ వెంకటేశ్వర సేవా సమితి తరపున కార్యదర్శి మాచిరాజు ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ప్రసాదాల కాంట్రాక్టర్పై దేవాదాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ కాంట్రాక్టర్ చెల్లించలేదంటూ దీనిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో ఘటనపై పూర్తి విచారణ చేయాలని దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయినటువంటి ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో మరొక వివాదం వెలుగులోకి వచ్చింది. తాజాగా ఏదైతే ఆలయంలో ప్రసాదాల తయారీకి సంబంధించి కాంట్రాక్టర్ వ్యవహారానికి సంబంధించి ఈ దేవాదాయ శాఖ విచారణకు ఆదేశించింది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఆలయంలో ప్రసాదాల తయారీకి సంబంధించి కాంట్రాక్టర్ ప్రతినిత్యం కూడా మ్యాన్ పవర్ ఏదైతే కార్మికుల్ని తీసుకొచ్చి వారికి సంబంధించి కాంట్రాక్ట్ ఉంటుంది. దానికి సంబంధించి ఏదైతే కార్మికులకి పిఎఫ్ ఫండ్, ప్రావిడెంట్ ఫండ్ కావచ్చు, ఇటు ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్, ఈఎస్ఐ ఎగవేశారని చెప్పైతే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే దేవాదాయ శాఖ ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే ప్రసాదాల తయారీకి సంబంధించి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో తను దాదాపుగా 23 నెలల నుంచి కూడా ఈ ప్రసాదాల తయారీకి సంబంధించి కార్మికుల కోసం అంటే సేఫ్టీ పర్పస్ చెల్లించాల్సిన పిఎఫ్ కావచ్చు, ఈఎస్ఐ కావచ్చు పూర్తిగా ఎగవేశారు. దాదాపుగా అంటే 10% కూడా చెల్లించలేదని అయితే ప్రాథమికంగా ఈ విచారణలో తెలుస్తున్న పరిస్థితి అయితే కనపడింది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రాంతీయ పిఎఫ్ కార్యాలయం నుంచి కూడా మనకి ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది. మొత్తంగా 23 నెలల్లో ఇటు ప్రతినిత్యం కూడా 40 మంది దాకా కూడా ఇటు ప్రసాదాల తయారీకి కార్మికులు వినియోగించిన పరిస్థితులు సేఫ్టీ పర్పస్ ఇటు పిఎఫ్ కావచ్చు, ఈఎస్ఐ కావచ్చు చెల్లిస్తూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి ఎటువంటి చెల్లింపులు జరగకపోయినప్పటికీ కూడా కాంట్రాక్ట్ ఇటు బిల్లులు ఇటు అధికారులు ఎలా రిలీజ్ చేశారు దేవాలయం నుంచి అయితే ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ. ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా ఇటు ఎలా చెల్లించారు అంటే దీనికి సంబంధించి అధికారులకు కూడా ఏవైనా ఇందులో హస్తం ఉందా అని అయితే ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. గతంలో కూడా చూసాం ఇటు ఏదైతే టికెట్ ట్యాంపరింగ్ కావచ్చు, అదేవిధంగా దేవాలయానికి సంబంధించి గదులకు సంబంధించినటువంటి అవకతవకలు కావచ్చు, ప్రతినిత్యం రెగ్యులర్ గా కూడా ద్వారకా తిరుమలకి సంబంధించి ఏదో ఒక వివాదం వెలుగులోకి వస్తుంది. ముఖ్యంగా దేవాలయానికి సంబంధించి భక్తులు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదో రూపంలో దేవుడి సొమ్ముని దోచుకుంటున్నారని అయితే ప్రధానంగా ఇక్కడ భక్తులు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. దీనికి సంబంధించి కేవలం పర్యవేక్షణ లోపమా లేకపోతే ఏంటనేది కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. పూర్తిగా కూడా ఇటు దేవాదాయ శాఖకి సంబంధించి పూర్తిగా పర్యవేక్షించాలని అయితే కోరుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.